హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సందీప్ వ్లాగ్స్. మనం ఇప్పుడు తిరుత్తని దేవాలయానికి వెళ్తున్నాం. ఇదే ఆ రోడ్. మీరు చూస్తున్నది తిరుత్తని ఆలయం. తిరుపతి, శ్రీకాళహస్తి, కాంచీపురం, కోలింగూరు, కన్యాకుమారి ఈ పవిత్ర క్షేత్రాల మధ్యలోనే ఉంది తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం ఒక 365 మెట్ల పర్వత శిఖరంపై ఉంది. ప్రతి మెట్టు సంవత్సరంలోని ఒక రోజుని సూచిస్తుంది. భక్తులు ఈ మెట్లు ఎక్కుతూ స్వామివారిని దర్శిస్తే ఏడాది అంతా శాంతి, సంపద లభిస్తుందని నమ్ముతారు. పురాణ కథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత యుద్ధంలో అలసిపోయిన స్వామి శాంతి కోసం ఈ పర్వతంపై కూర్చున్నారు. అందుకే ఈ స్థలం శాంతి స్థలంగా ప్రసిద్ధి చెందింది. మరొక కథనం ప్రకారం ఇక్కడే స్వామి తన దైవ సహచరిని అన్న వల్లి అమ్మవారిని కలిశారని చెప్తారు. అందువల్ల ఈ స్థలం వల్లి కళ్యాణ పర్వతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడి ఆలయంలో స్వామివారు అలంకార ప్రియుడు. ప్రతిరోజు భిన్నమైన అలంకారంలో దర్శనమిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం, స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంకా ఒక విశేషం ఏంటంటే తిరుత్తని ఆలయంలో చరిత్రలో అనేక మంది రాజులు, ముఖ్యంగా చోళ, పాండ్యరాజులు తమ భక్తిని అర్పించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. భక్తులు ఓం శరవణభవ అని జపిస్తూ ఈ మెట్లు ఎక్కుతారు. స్వామివారు కరుణ లభిస్తే అడ్డంకులు తొలగిపోయి జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని విశ్వాసం. ఇదే ఆ పవిత్రమైన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మహిమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.